బంగారం, నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. బంగారం, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. సిగ్గు విడిచి చెప్తున్నా, ఎన్నో రాత్రులు ఎన్నోసార్లు కలలో బట్టలు ఖరాబ్ చేసుకున్నాను. నాకు ఏమీ వద్దు, ఒకే ఒక్కసారి హగ్ చేసుకుని. ఏంది ఇది ఎప్పుడు కొన్నావే? ఏం బాలేదా? చాలా బాగుంది. మొన్న బండివాడొస్తే కొన్నాను. అబ్బా ఎంత బాగుందో, నీలా ముద్దుగా ఉంది. నిజంగా డైమండ్స్ అనుకున్నా, నువ్వేనా డైమండ్ కదా. నాకు మూడ్ లేదు, పడుకో. హలో, హే కొంచెంసేపు ఆగు ప్లీజ్. ఇప్పుడే మా ఆయన వెళ్ళిపోతాడు, రెడీ అవుతున్నాడు. నా బంగారం కదూ, నా చిన్ని కదూ, నా బుజ్జి కదూ, ముద్దిస్తా, అన్నీ ఇస్తా. నా సర్వస్వం నువ్వేరా. బంగారం ఒక్క 5 నిమిషాలు ఆగి రారా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా కన్న కదూ, నా మాట విను. హలో, నేను నా ఫైల్ తీసుకున్నాను. మీ దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ ఫైల్ కలెక్ట్ చేసుకుంటాను. అర్జెంట్గా మా బాస్కి ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏంటి ఎవరితో ఫోన్లో? నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వాళ్ళత్తకి తనకి పడట్లేదట, అదే గొడవ. నీ గొడవ నాకెందుకు కానీ, వెళ్తున్నా, బాయ్.
ఏయ్ హలో సార్ రెడీగా ఉంది సార్. ఓకే సార్. షిట్, ఫైల్ మర్చిపోయాను. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ బొగ్గలు ఎంత బాగుంటాయో. నువ్వు చాలా అంటే చాలా బాగుంటావు. బంగారం, నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. బంగారం, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అండి వెళ్ళు. హలో, మామయ్య గారు ఎక్కడున్నారు? అర్జెంటుగా ఇంటికి రావాలి. ఇంటి దగ్గరలోనే ఉన్నారా? తొందరగా రండి ప్లీజ్. కృష్ణ, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి ఏంటి విషయం? ఎవరితను? మీ అమ్మాయిని అడగండి. రేయ్, ఎవరా నువ్వు? మా అమ్మాయి పక్కన? మామయ్య, చూశారుగా రంకు భోగతం, ఇది జరిగింది. ఒసేయ్, ఇంతకు బరి తెగించావే? అప్రా చెప్పుదానా, భర్త ఉండగానే నీకు మరో మగవాడు కావాల్సి వచ్చిందా? బాబు, ఈ క్షణమే నా కూతురు చచ్చిపోయింది. బతికుండగా దీని మొహం నేను చూడను. ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రావచ్చు. అల్లుడుగానే కాదు, సొంత కొడుకులను నిన్ను ఆదరిస్తాను. ఒసేయ్, దేంట్లోన్న పడి చావువే చండాలపుదానా. ఏం తెలియనట్టు తలదించుకుంటావా? నిన్ను చంపేస్తానే. మామయ్య, మీరు ఆగండి మామయ్య. శారదా, నేను నీకేమైనా లోడ్ చేశానా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఒక భర్తగా సుఖం అందించాను. లోపం ఎక్కడ జరిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చేసావు? ఇంతలా నా గుండెకి ఎందుకు గాయం చేసావు? బాబు, దీన్ని ఇప్పుడే నువ్వు చంపేయి, లేదంటే నేను చంపేస్తాను. మామయ్య, మీరు ఆగండి. నా దగ్గర దొరకని సుఖం వాడి దగ్గర దొరికినట్టుంది. వాడికిచ్చి పెళ్లి చేద్దాం. మీరు ఆగండి సార్. మిమ్మల్ని కాదని నా దగ్గరికి వచ్చింది. రేపు నన్ను కాదని వేరే వాళ్ళ దగ్గర పోద్ది. దీనికి ఒకరు సరిపోరు సార్, 10 మంది కావాలి. ఇది సంకిని జాతి స్త్రీ సార్.
అయ్యో కర్మరా బాబు. ఏమండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీకు తీరని అన్యాయం చేశాను. మీకు భార్యగా ఉండే అదృష్టం, అర్హత రెండూ నాకు లేవు. నాకేదో దయ్యం పట్టింది. నేను వాడి మాయలో పడిపోయాను. నన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదండి. ఎండమావులకు నీటి సరస్సుకు తేడా తెలుసుకోలేకపోయాను. ఒక్క అవకాశం ఇవ్వండి. భార్యగా కాదు, మీ పాదదాసిగా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. మీరు మరో పెళ్లి చేసుకోండి. మీ సుఖానికి నేను అడ్డు రాను. జీవితాంతం మీకు సేవ చేస్తూ బతికేస్తాను. రోజు దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టు మిమ్మల్ని చూస్తూ బతికేస్తాను. బాబు, దీన్ని ఇప్పుడే నువ్వు చంపేయి, లేదంటే నేనే చంపేస్తాను. చావు దేనికి పరిష్కారం కాదు మామయ్య. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష మరొకటి లేదు. తప్పేమిటో ఒప్పేమిటో తనకిప్పుడు అర్థమైంది. తను బ్రతికినంతకాలం ఒక తప్పు చేయమన్నా చేయదు. ఆమె మాటలో నిజాయితీ, ఆమె గుండెల్లో పశ్చాత్తాపం మీకు కనిపిస్తున్నాయో లేదో, నాకు మాత్రం కనిపిస్తున్నాయి మామయ్య. శారదా, నువ్వన్నట్టు ఈ ఇంట్లోనే ఇక్కడే ఉండు, కానీ పాదదాసిగా కాదు, నా ప్రేమదాసిగా, నా అర్ధాంగిగా. ఎందుకంటే ప్రేమించే వాళ్ళకి క్షమించే గుణం కూడా ఉంటుంది. నేనెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీ స్థానం ఎప్పుడూ నా గుండెల్లోనే. బాబు, ఎంత మంచి మనసయ్యా నీది. పెళ్లిలో నీ కాళ్ళు కడి కన్యాదానం చేశాను. ఇప్పుడు నీ కాళ్ళు మొక్కినా తక్కువే. వయసులో చిన్నవాడివి కాబట్టి ఆ పని చేయలేను. వెళ్ళొస్తాను. కాదు, వెళ్తాను. మళ్ళీ ఇటు రాను. ఎందుకంటే నా కూతుర్ని ఇప్పటికంటే ఇంకా బాగా చూసుకుంటావని ఆ నమ్మకం నాకు ఉంది బాబు. డియర్ సిస్టర్స్, పెళ్ళికైన అమ్మాయిలకే కాదు, పెళ్ళైన వాళ్ళకు కూడా మాయ మాటలతో, పొగడతలతో, బహుమతులతో వల్ల వేసుకునే మగవాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు. ఆఫీసులో కానీ, మీ ఇంటి పక్కన కానీ, ఎవరైనా సరే. నువ్వెంత బాగున్నావు తెలుసా అనే మాట భర్త మాత్రమే అనాలి. పరాయి మగాడంటే పళ్ళు రాలగొట్టాలి. ఆడాలు పొరపాటున ఆ మాటకు పడిపోతే అగాధంలో పడినట్టే. జీవితాంతం కుమిలి ఏడుస్తూ ఎందుకు బతుకుతున్నామో తెలియక చావాల్సిందే. పిల్లలు జాగ్రత్త, అక్కలు మీ కాపురాలు జాగ్రత్త. బాయ్.